కన్ఫర్మ్గా పెడతాను యూట్యూబ్లో. అక్కడ ఉండవా దారండి తీయలేదనే కదా ఇట్రా చిన్ను చిన్ను. షిరిడీలో మాది ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. సెకండ్ డే మాత్రం బయట ఔరంగాబాద్ ట్రిప్కి వెళ్తున్నాం ఇప్పుడు మేము. సో ఇంకా బస్ మాట్లాడుకున్నాం, బస్ రాలేదు ఇంకా. అది కాక మా వాళ్ళు రెడీ అయ్యాల్సిన వాళ్ళు కూడా ఇంకా రాలేదు. పక్కనే బ్లాక్స్లో మాకు ఏ బ్లాక్ దగ్గర ఇక్కడ ప్లే ఏరియా లాగా ఇచ్చారు వాళ్ళే. సో మేము అక్కడికి వెళ్ళాము ఆడుకోవడానికి. మేము ఈరోజు ట్రిప్ మొత్తం ఔరంగాబాద్ వెళ్తున్నాము. మాకు అక్కడ 4 ప్లేసెస్ చూపిస్తామన్నారు. దాంట్లో ఒకటి జ్యోతిర్లింగం ఉంది. అక్కడికి ఎలాగో ఫోన్ అలా ఉండదు నాకు తెలుసు అది, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము ఆ జ్యోతిర్లింగానికి. మా బస్సు అయితే వచ్చేసింది, మేమందరం ఎక్కువ కూర్చున్నాం. ఇదిగోండి మా బుడ్డాడు నా పక్కనే కూర్చున్నాడు వచ్చి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మినీ తాజ్మహల్ దగ్గర తీసుకొచ్చారు. అబ్బా నాకు ఎంత కోపం వచ్చిందో. అంటే తప్పు మాది కూడా ఉందిలేండి, మేము ముందుగా చెప్పాల్సింది ఫస్ట్ ఇటు తీసుకెళ్ళండి తర్వాత ఇటు తీసుకురావాలనేది. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్ ఎండ వస్తుంది. అసలు అక్కడ ఏమీ ఫోటో దిగుదామన్నా రాలేదు, వీడియో దిద్దామన్నా రాలేదు, అంతా బ్లాక్ కలర్లో కనపడింది గాయ్స్. ఈ ప్లేస్కి నైట్ వచ్చినట్టయితే బాగుండేది. నైట్ లైటింగ్ వేసి తాజ్మహల్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుందంట. నైట్ కాకపోయినా కనీసం ఈవినింగ్ టైంలో తీసుకొచ్చినా బాగుండేది. మేము బస్ డ్రైవర్ని మళ్ళీ అడిగాము, బట్ ఆయన ఒప్పుకోలేదు. ఇంకా రామ్ ఇక్కడికి అని చెప్పేశాడు ఈవినింగ్ తీసుకురమ్మంటే. ఇంకేం చేసేది లేక సరే అని చెప్పి వెళ్ళాం అందరం కలిసి అక్కడికే. ముందు పోతా ఉన్నారు వాళ్ళిద్దరే. నేను యూట్యూబ్లో పెడతా, మీ ఇష్టం. మా చిన్న ఫన్నీ కన్వర్జేషన్ అనమాట అది. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నానని అందరూ వెనకాల వస్తున్నారు, బట్ వీళ్ళిద్దరు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. లోపలికి ఎంట్రన్స్ అవ్వాలంటే వాళ్ళు ఒక టోకెన్ లాంటిది ఇస్తారు, అది తీసుకొచ్చుకోవాలి. ఇదిగోండి అదే ఆ టోకెన్. బిలో 15 years పిల్లలకి ఇది ఫ్రీనే. అడల్ట్స్కి కూడా పెద్ద రేట్ ఏం కాదు, 25 రూపీస్ 20 రూపీస్ ఎంతో తీసుకున్నారు అంతే. అండ్ ఫుడ్ మాత్రం లోపలికి వెళ్ళలేదంట. ఈ పిల్ల మాతో వచ్చిన పిల్ల ఐస్ క్రీమ్ తింటుంటే వాళ్ళు పక్కకి పంపించేసి ఐస్ క్రీమ్ తినిన తర్వాతే లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పాడు ఆయన. ఐస్ క్రీమ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా ఆయన మమ్మల్ని చూస్తూ ఉన్నాడు అట్లాగా. అసలు లోపలికి ఎంట్రీనే ఇవ్వలేదు మాకు ఐస్ క్రీమ్ అయిపోయేదాకా. గార్డెన్ అదంతా ఓకేగా ఉంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీగా ఏం కనిపించలేదు నాకు. అంతా ఎండిపోయిన మొక్కల్లాగా కనిపించాయి అక్కడక్కడ. అంటే బయట మాత్రమే అలా కనిపించాయి, లోపల బాగానే ఉంది. ఈ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఇందాక ఇచ్చిన టోకెన్ని స్కాన్ చేసుకుంటే అక్కడ లోపలికి ఎలా ఉంటుంది. మళ్ళీ ఆ టోకెన్ని వాళ్ళు ఏం తీసుకోరు, మనమే తీసుకొచ్చుకోవాలి జాగ్రత్తగా. టోకెన్ పోతే మాత్రం 50 రూపీస్ అనో ఎంతో అని రాశారు అక్కడ. ఇదే గాయ్స్ మినీ తాజ్మహల్. నైట్ టైం అయితే సూపర్ ఉండేది. మాకు ఫోటో తీసుకోవడానికి చూస్తున్నారు కదా మీరు, అట్లాగే ఉంది. ఎండ పడుతుంది మొత్తం. పిక్స్ కోసం మేము పడే తిప్పలు చూడండి. నేను ఆడియో కట్ చేయకుండా పెడతా. చిన్ను అటు నుంచో చిన్ను ఫోటో వచ్చిద్దాం చూద్దాం. చూస్తున్నా అంత వచ్చిద్దేమో అని. చూసారు కదా వీడియోలో ఏదో కొంచెం లైట్గా కనపడుతుంది ఫేస్, అది ఫొటోస్లో ఆ రోజు మేము చాలామంది ఫోన్లో నుంచి ట్రై చేసాం, అసలు రాలేదు. ఒక్క ఫోటో కూడా మంచిగా రాలే, మొత్తం బ్లాక్ కలర్లో పడుతుంది ఫేస్ మీద. నాకు తెలిసి ఎండ రిఫ్లెక్ట్ అవుతుంది మా ఫేస్ మీదే. ఇది పైకి వచ్చినాక అనమాట. 4 sides నుంచి స్టెప్స్ ఉన్నాయి పైకి రావడానికి. ఎటు నుంచి అయినా దిగటానికి వెళ్ళటానికి అదే మార్గం అనమాట. మేము మధ్యాహ్నం రావటం వల్ల పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాం ఇదైతే, ఈ మినీ తాజ్మహల్ అనేది. ఈవినింగ్ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటే ఏదైనా చూడటానికి బాగుంటుంది కదా. ఇంకా ఈ మినీ తాజ్మహల్ దగ్గరికి వస్తే దూరం నుంచి చూడటానికి బాగానే కనిపిస్తుంది, బట్ దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం గోడల మీద మొత్తం బ్లాక్ కలర్లో ఏంటిదో ఫంగస్ వస్తుంది చూడండి, అలా కనిపిస్తున్నాయి. వర్షం పడి పెయింట్ పోవటం వల్లనో లేకపోతే అది నిజంగా ఫంగస్నో దేమో నాకు తెలియదు. అది మొత్తం ఖాళీ ప్లేస్ వల్ల చుట్టూ చూడటానికి చాలా బాగుంది. తాజ్మహల్కి 2 sides దారి ఇచ్చారు, మరి అటు సైడ్ నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఇటు సైడ్ నుంచి మాత్రం ఎంట్రీ మాత్రం ఇటు సైడ్ నుంచే, అటుపక్కకు కూడా గేట్ ఉంది, మరి ఎవరు వెళ్తారో. అయినో మనం ఇచ్చిన 30 రూపీస్కి 20 రూపీస్కి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, కొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు, ఇంకొంచెం నీట్గా. ఇంకా చుట్టూ చూడటం అయిపోయింది మాది.
లోపలికి ఒక్కటే వెళ్ళొచ్చేస్తే ఇంకా అది కూడా అయిపోద్ది తాజ్మహల్ అనేది. పాండి లోపలికి కూడా వెళ్ళి చూసేసి వద్దాం ఏముంటుందో. ఏముంటుంది నీకు తెలియదా, సమాధి ఉంటుంది అనమాట, నాకు తెలుసు, బట్ చూద్దాం పదండి. అసలు ఏముందిరా లోపల? అదేననుకుంటా. ఇందులో కూడా ఉన్నాయి మరి 1 రూపీ కాయిన్స్ అవి. ఇదే లోపలికి వచ్చిన తర్వాత ఉండింది, మధ్యలో సమాధి ఉంది. నేను వాయిస్ ఏం కట్ చేయట్లా, అదే వీడియో పెడుతున్నా, రా వీడియో పెడుతున్నా చూడండి. సమాధి ఇది ఎవరిది? బాబా ఎడికి ఎందుకు వస్తాడు? నిజంగానే ఇక్కడ సమాధి షాజహాన్. అందులో నిజంగా శవం లేదు, డబ్బులే అన్నీ. డాలర్ కూడా ఉంది, అలాదిగా డాలర్ ఎక్కడ ఉంది? వీడియోలో కనిపించట్లేదు, బట్ అక్కడ ఉన్నదంతా ఒరిజినల్ మనీ అండ్ కొంచెం ఫారెన్ కరెన్సీ కూడా ఉంది. అబ్బాయి మనం ఎన్ని చుక్కలు చుక్కలకు కనపడుతున్నాయి. అల్లదిగో అటు పక్క ఉంది, క్యాప్ ఉందా? క్యాప్ పక్కది అదే 500 రూపాయలు. అబ్బాయి ఎవడు వేసాడు ఇన్ని డబ్బులు? ఇప్పుడు వీళ్ళు వేసారుగా అంతే, 100 మంది వచ్చేసి. నేను అంత ఆశ్చర్యంగా ఎందుకు అడిగానంటే అక్కడ అసలు ఏముందో మనకు తెలియనప్పుడు డబ్బులు ఎందుకు వేస్తాం చెప్పండి గాయస్. అదే ఒక్కటే కొంచెం క్యూరియాసిటీతో అడిగా నేను. ఇక్కడ ఇలా డబ్బులు ఎందుకు వేస్తారో తెలిస్తే మీకు కామెంట్లో చెప్పండి గాయస్, నేను నిజంగా తెలుసుకుంటా. అవును, ఎవరు తీసుకోరా ఈ డబ్బులు? మరే నిన్నుండి టోపీలు కూడా పడ్డాయి 2-3. అదిగో ఇదో టోపీ ఉంది, అల్లాడో టోపీ ఉంది. ఇదిగో దీని మీద కర్చీఫ్లో చూడు 500 ఉన్నాయి. అదిగోండి పోతుంది కదా అరచి, నేనే అది. ఓకే, ఇంకా మాది అయిపోయినట్టే ఈ ఎక్స్ప్లోర్ చేయటం ఈ మినీ తాజ్మహల్ అనేది. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట సెకండ్ ట్రిప్కి. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు గాయ. సెకండ్ ట్రిప్ కూడా నాకు తెలిసి ఏదైనా టెంపుల్కి తీసుకుపోతే బాగుండు, ఎందుకంటే దీంట్లో ఎల్లోరా కేవ్స్ ఉంది మా ట్రిప్లో, దానికి కూడా మధ్యాహ్నం తీసుకుపోయాడు అనుకో, ఇంకా బస్ డ్రైవర్ని నాకు తెలుగులో వచ్చిన బూతులన్నీ తిడతా. ఓకే గాయస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.